తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు అయితే చేశారు. అన్ని వర్గాలకు హామీలు ఇచ్చినట్టే ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు కూడా హామీలు అయితే ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు మాట కూడా తీసింది లేదు. ఉదాహరణ చూసుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్నటువంటి కరువు బత్యాలు విడుదల చేస్తామని చెప్పారు ఆ పార్టీ నాయకులు. అయితే వారు చెప్పినందుకు ఒక విడత కరువు బత్యం అయితే విడుదల చేశారు. కానీ మిగతా 4 సంగతి దేవుడెరుగు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దేశంలోనే మొదటిసారిగా పీఆర్సీ ఏర్పాటుతో పాటుగా 5% ఇంటీరియం రిలీఫ్ ప్రకటించింది. ఆ వెంటనే అమలు కూడా చేసింది. ఇక 2023 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు కావాలి. కానీ ఇప్పటివరకు కొత్త పీఆర్సీకి సంబంధించి అధిగతి లేదు. ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పిన ప్రతిసారి కూడా వాయిదా పడుతూనే వస్తుంది కానీ అమలు కావడం లేదు. ఈ 4 సంవత్సరాల్లో ఇది అమలవుతుందో లేదో అన్న విషయం కూడా ఉద్యోగులను ఆందోళన చెందే పరిస్థితిలో ఉంచుతుంది. పీఆర్సీ మాట దేవుడెరుకు. పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏలు ఇచ్చిన చాలని స్థితిలో ఉద్యోగులు అయితే ప్రజెంట్ ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 2 సార్లు పీఆర్సీ కమిషన్ సిఫార్సులకు ఆమోదం తెలిపి 73% ఫిట్మెంట్ ఇవ్వడంతో వారి వేతనాల్లో గణనీయమైన మార్పు అయితే వచ్చింది. దీంతో వేతనాలు పెరగడం విషయంలో మాత్రం తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే తొలి వరుసలో నిలిచారు. ఇక జాతీయ పెన్షన్ విధానంలో ఉద్యోగులు చెల్లించిన 10% తిరిగి రాష్ట్రాలకు జమ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా కేంద్రం ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. దీన్ని సాగ్గా చూపించి అన్ని రాష్ట్రాలు సిపిఎస్ను కొనసాగిస్తున్నాయి. ఇక సిపిఎస్ అమల్లో కాంగ్రెస్ బీజేపీలు దొంది అని విధంగా వ్యవహరిస్తున్నారు. సో ఇక కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు కూడా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడాన్ని ఉద్యోగులు గమనిస్తున్నారు. జీవో నెంబర్ 317 సమీక్షించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. 10 నెలల తర్వాత అనే వేదిక మేరకు జీవో 243, 44, 45 విడుదల చేయడం జరిగింది. ఉద్యోగుల స్థానికత విషయం ప్రస్తావన లేకుండానే కేవలం స్పౌజ్ అనారోగ్య కారణాలతో బదిలీలకు అవకాశం కూడా కల్పించడం జరిగింది. సో ఇదిలా ఉంటే పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. 31/3/2024 నుంచి 7,346 మంది ఉద్యోగులు రిటైర్మెంట్ అయితే అయ్యారండి. వీరికి ఏ ఒక్క బెనిఫిట్స్ ఇవ్వకుండానే వేధిస్తూ ఉన్నారని ఉద్యోగులు వారి ఆవేదన అయితే చెబుతున్నారు. 24% వడ్డీతో ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా అమలు మాత్రం కావడం లేదు. ఎన్కాష్మెంట్, గ్రాట్యుటీ, జీపీఎఫ్ల ద్వారా వచ్చే మొత్తం ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదని ఉద్యోగ వర్గాలు ఆందోళన అయితే చెందుతున్నారు.